నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడినప్పుడే వాటికి సార్థకత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంచాలకుడు ధరంవీర్ ఝా స్పష్టీకరణ పత్తిపాకలో పరిశుద్ధ నిర్వహణ మరింత మెరుగు కావాలి విడత పల్లె ప్రగతిలో అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ పిలుపు బీజేపీ నేతల తీరుతో అంతర్జాతీయంగా భారత్ పరువు మంటగలుస్తోంది బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడినప్పుడే వాటికి సార్థకత అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంచాలకుడు ధరంవీర్ ఝా అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల ధర్మపురం పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ప్రసాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యతో కలిసి చేపట్టిన పనులను ఆయన పర్యవేక్షించారు. పనులను ఏ విధంగా చేపడితే వేతనం అధికంగా వస్తుందో, ప్రజలకు ఏ పనులు ఉపయోగకరంగా ఉంటాయో వివరంగా చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డీఏ పీడీ రామ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగచారి తదితరులు పాల్గొన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాకలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగు కావాలని గ్రామ సర్పంచ్, కార్యదర్శి సిబ్బందిని ఆయన ఆదేశించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా తెరాస అధ్యక్షురాలు గండ్ర జ్యోతిరెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శరత్, సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీటీసీ ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సిబ్బంది గౌరవ వేతనాలు వచ్చినాయి, ప్రతి నెల డబ్బులు వస్తున్నాయి. కానీ ఈ రోజు గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు కావాలి, కొత్త గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. ఇంకా చిన్న గ్రామ పంచాయతీలను ప్రత్యేక దృష్టితో చూడండి. జనాభా ప్రకారం చూస్తే పెద్ద గ్రామ పంచాయతీలతో చిన్న గ్రామ పంచాయతీలు పోటీ పడలేవు కాబట్టి స్పెషల్ ఇన్సెంటివ్ కింద వారికి కొన్ని డబ్బులు ఇవ్వమని కొత్త గ్రామ పంచాయతీ తరఫున మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజు మండల కేంద్రంలో ఎప్పుడో చాలా కాలం కింద నిర్మితమైనటువంటి గ్రామ పంచాయతీ భవనం మరి ఈ రోజు ఆ స్థాయిలో లేదు కాబట్టి దానికి ఒక కొత్త గ్రామ పంచాయతీకి గ్రామ మండల కేంద్రంలో ఉంది కాబట్టి
దానికి పెద్ద నిధులు ఇవ్వమని, దాని ఒక పెద్ద సెక్రటరియట్ గా ఈ రోజు ఇవ్వడానికి, గ్రామ సెక్రటరీగా ఇవ్వడానికి నిధులు ఇవ్వమని సందర్భంగా కోరుతూ, మరి ఈ రోజు మొన్న రోడ్డు వైడనింగ్ కార్యక్రమంలో మరి తప్పకుండా ఇల్లు కోల్పోయిన వాళ్ళకి నేను ఇదివరకే ఇల్లు ఇస్తానని చెప్పిన మా చంద్రప్రకాష్ గారు మళ్ళీ కోరుతా ఉన్నారు. తప్పకుండా మరి నేను హైదరాబాద్కి వెళ్లేదు, గౌరవ మంత్రి గారు R&B మంత్రి గారికి మన ఇళ్లను మాడిఫికేషన్ చేస్తూ తప్పకుండా జీవో తీసుకొచ్చి వారికి ఇండ్లు కట్టుకోవడానికి కూడా సహకారం ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ నియోజకవర్గం మరి చాలా వెనుకబడి ఉంది. మరి నేను ఎమ్మెల్యే నాటికి 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు షాయింపేటతో కలిసినటువంటి 6 మండలాలలో చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతం, చాలా వైశాల్యంలో కూడా అతిపెద్ద నియోజకవర్గం. ఎక్కడ గూడప్పాడు దగ్గర మొదలై ఈ రోజు దాదాపు 150 కిలోమీటర్ల వైశాల్యంలో కలిగినటువంటి నియోజకవర్గం. కాబట్టి మీరు అన్ని నియోజకవర్గాలను చూసినట్టు కాకుండా మీ నియోజకవర్గాన్ని ఏ రకంగానైతే మరి అభివృద్ధి చేసేలో మాకు కూడా ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు మీ శాఖ ద్వారా కలిపియమని కోరుకుంటూ, NRGS లో కావచ్చు, మరి ఈ రోజు ఇచ్చేటువంటి PMGSY లో కావచ్చు, మరి గ్రామాల్లో మండలాలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ రోడ్స్ చాలా వరకు BT రెన్యువల్స్ లేక బాగా డ్యామేజెస్ ఉన్నాయి. కొత్త రోడ్స్ కూడా అవసరం ఉన్నది. కాబట్టి దాని విషయంలో మీరు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని మాకు సహకరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మిగతా విషయాలు మిమ్మల్ని కలిసినప్పుడు చాలాసార్లు చెప్పినా ఇది సమయం కాదు. ఇంకా ప్రధానంగా కోరుకునేది ప్రజలందరి తరఫున, మీరు ఇదివరకే నేను కారులో వస్తున్నా కూడా చెప్పిండ్రు, మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం అవరోధాలు సృష్టించిన ప్రజలు, ముఖ్యంగా వితంతువులు, వికలాంగులు, వృద్ధులు మరి అందరూ కూడా కోరుకునేది కొత్త పెన్షన్లు ఇవ్వమని కోరుతా ఉన్నారు. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి కొత్త పెన్షన్లు ఇప్పించి మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా ఇవ్వమని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై తెలంగాణ. బీజేపీ నాయకుల తీరుతో అంతర్జాతీయంగా భారత్ పరువు మంటగలుస్తుందని బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ హాస్ కమిటీ ఆధ్వర్యంలో హాస్ కమిటీ సభ్యుడు MIM కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అధ్యక్షతన జరిగిన హజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని మతాల పండుగలను వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తున్నది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, TRS జిల్లా అధ్యక్షుడు GV రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు, హాస్ కమిటీ సభ్యుడు ఇర్ఫాన్ ఉల్ కబ్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, TRS రాష్ట్ర నాయకులు సయ్యద్ జమీలోద్దీన్, కార్పొరేటర్ షర్ఫుద్దీన్, అఖిల్ ఫిరోజ్, బర్కత్ అలీ, అజర్ దబీర్, అలీబాబా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఇది హిందువులు, ముస్లింలు, సిక్కులకు అందరికీ వేదిక. ఒక మతం వారు ఒక మతాన్ని గౌరవిస్తే ఆ మతం వారు మన మతాన్ని గౌరవిస్తారు. ప్రేమ అనురాగాలు పంచుకునే రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. ఒక గొప్ప కల్చర్. భారతదేశంలో ఇలాంటి గొప్ప కల్చర్ ఏ రాష్ట్రంలో లేదు. ఎక్కడ హిందూ ముస్లింస్ కొట్లాడుకున్న దాఖలాలు లేవు. ప్రేమ అనురాగాలు. రంజాన్ మాసం వస్తే హిందువులందరూ ముస్లింలు ప్రేమించేవారు. గణేష్, దసరా, దీపావళి వస్తే ముస్లిం సోదరులంగా హిందువులు ప్రేమించేవారు. అంత గొప్ప కల్చరు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే లా అండ్ ఆర్డర్ బాగున్నది కాబట్టి ఈరోజు అద్భుతంగా హిందూ ముస్లింస్ అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఒక పవిత్ర కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది, మీలాంటి చాలా మంది ఈరోజు ఒక పవిత్రమైన, ప్రపంచంలోనే పవిత్రమైన స్థలము మక్కా మసీద్. ఆ మక్కాకు వెళ్తున్నారు, మదీనాకు వెళ్తున్నారు. గొప్ప పుణ్యక్రమాన్ని తీసుకున్నారు. మన అల్లామియాను దర్శించుకున్న భాగ్యం మీకు కలిగింది. ఒకటే కోరుకుంటున్నాను, ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు సంతోషంగా అల్లామియాను దర్శించుకొని రావాలి. మా తరఫున తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, కరీంనగర్ ప్రజలు బాగుండాలి, కరీంనగర్ జిల్లా బాగుండాలి, మీ కుటుంబంతో తోటి అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి మా ద్వారా మీరు ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోగాలు రావద్దు, అందరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని చెప్పేసి అల్లామియాను మా ద్వారా మీరు ప్రార్థించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 40 రోజులు 40 డేస్ అద్భుతమైన ఈ యొక్క యాత్ర సఫలీకృతం కావాలి.
నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా మందికి హజ్ కమిటీ ద్వారా నేను చాలాసార్లు సమావేశంకి వచ్చాను. ప్రభుత్వంగా మందులు మెడిసిన్ డబ్బా కంపల్సరీ మనం జాగ్రత్త పెట్టుకోండి. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారము ఏ రోజు ఏ ఫ్లైట్ వెళ్ళాలి, దాని ద్వారా ఎక్కడ ఫస్ట్ డైరెక్ట్ మదీనా వెళ్ళాలన్నా మక్కా వెళ్ళాలన్నా ఫస్ట్ రోజు ఎట్టుకోవాలి, సెకండ్ రోజు ఎట్టుకోవాలి, దాన్ని క్లియర్గా చాట్ పెట్టుకోండి. ఒకరికొకరు తోడుగా ఉండి ఈ యొక్క యాత్రను సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అవుతుంది అని భావిస్తున్నాం. అక్కడ అల్లాహ్ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని సహీ సలామత్గా పౌంచాయిగా సంతోషంగా తీసుకెళ్తాడు, సంతోషంగా దర్శనం చేసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, దేవుళ్ళు ఉన్న కాడ రాక్షసున్నారు, అల్లాహ్ ఉన్న కాడ కూడా సైతాన్లు ఉంటారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారు ఈ దేశానికి శత్రువులని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు వక్తలు కోరారు. మహబూబ్ నగర్ విజన్ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని కాపాడుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ రెహమాన్ సోఫీ, కన్వీనర్ సుధాకర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజ్యాంగాన్ని మార్చాలని చర్చ కుట్రపూరితంగా జరుగుతోందని వారు తెలిపారు. దళిత, బహుజన, మైనార్టీలపై నిరంకుశ పాలన కొనసాగించడం పాలకుల స్వభావంగా మారిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మందితో రాజ్యాంగ పరిరక్షణ సభ జరపాలని ఈ సమావేశం తీర్మానించింది. సమావేశంలో ఎంఆర్జేఏసీ కన్వీనర్ హనీఫ్ అహ్మద్, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ ఖలీల్, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ గట్టు రాములు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు. కాపాడుతున్న గుట్టలు వాడు తవ్వుకొని పోతున్నాడు, నీళ్లు తవ్వుకొని పోతున్నాడు, వాడు కాళ్ళ కింద భూమిని తీసుకొని ఆదానికి అమ్మాయికి ఇస్తున్నాడు. మనమే భగవత్ మాట్లాడింది ఇది, లేదా సంజయ్ మాట్లాడింది ఇది చర్చలో మనం ఉన్నాం. అంటే వాడు ఒక ప్లానుడుగా ఎజెండాను తీస్తున్నాడు, ఒక ప్లానుడుగా చర్చలు తప్పుగా పట్టిస్తున్నాడు. కాబట్టి సార్ చెప్పినట్టు సామాజిక సంఘాలు, పౌర సమాజ ఉద్యమమే దీనికి సరైన సమాధానం చెప్తాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గట్టు రాములు గారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. పారిశుద్ధ పనుల నిర్వహణలో సర్పంచ్ చిట్ల స్వరూపరాణి చొరవను ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉంటాం, మన గ్రామం శుభ్రంగా ఉంటే గ్రామం అంతా మీరు చూసారా ఇంత మంచి పద్ధతి, ఇప్పుడు ఎంత మంచిగా కూర్చున్నామంటే ఈ చెట్టు నిజంగా ఉందా సార్, ఏదో చెప్తున్నారా సార్ అని, అరే నిజంగా ఉంది అని ఫోటోలు చూపి. పల్లె ప్రగతి కార్యక్రమం ఇది ఎప్పుడు ఉంది, మనం నరంలో ఉంది. ఇల్లు ఏ విధంగా ఉందో మన ఊరు కూడా అదే విధంగా ఉండాలనే ఆకాంక్షతోటి మరి ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం అనేది ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మన కోసం తీసుకొచ్చింది. ఈ దేశంలో ఎక్కడైనా పోయి చూడండి, ప్రతి ఊరికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ అనేది ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ట్రాక్టర్ తోటి ట్రాలీ వెనకాల ఆ 2 కంపార్ట్మెంట్ చేసుకొని దాంట్లో తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా మీ ఇంటికి మా సర్పంచ్ గారు, సెక్రటరీ గారు వాడవాడ మా ఉదయమో సాయంత్రం ఆ విధమైన ప్రక్రియ, ఆ విధమైన పద్ధతి ఎక్కడ లేదు. ఈరోజు మేము శివలింగ గారు వస్తా ఉంటే రోడ్డు మీద ఒక్క చెత్త కూడా కనబట్టలేదంటే నాకు సంతోషం అనిపించింది. సో చెత్త అయితే ఎక్కడ కనబట్టలేదు. మరి చెత్త లేకపోతే ఏమవుతుంది? దుర్గంధం రాదు, ఈగలు రావు, దోమలు రావు, వ్యాధులు రావు. ఈ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అయిన తర్వాత నేను ఒక కమిషనర్గా గర్వంగా చెప్పగలను, చాలా వరకు మనకు పాత రోజుల విరోచనాలు కానీ, వాంతులు కానీ, ఈ మలేరియా జ్వరాలు కానీ, డెంగ్యూ జ్వరాలు కానీ, ఆ జపానీస్ ఎంకిల్బిట్ కానీ ఇవి చాలా తగ్గినాయి. నేను చెప్పే కాదు, లెక్కలు చెప్తున్నాను. పచ్చదనం, పరిశుభ్రంతో కూడిన ఊరు కావాలని ప్రధాన ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమం 2019 నుంచి
మనం ఈరోజు నిరంతరంగా నడుస్తాం. ప్రతి ఊరికి వైకుంఠధామం. డంపింగ్ యార్డ్ అంటే ఏంది? ఒకప్పుడు చెత్త ఆడైడ పడేసి, ఆ డంపింగ్ యార్డ్ సెగ్రిగేషన్ షెడ్ ఏంది? మీ ఇంటిలో ఉన్న చెత్త ఆడికి తీసుకెళ్ళి దాన్ని తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా చేసి తడి చెత్తని ఎరువుగా మార్చి చెత్త నుంచి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. రాచన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. హిందూ సమాజ రక్షణ కోసం, హిందూ ధర్మం కోసం అహర్నిశలు పాటుపడి తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పలువురు కొనియాడారు. ఈరోజు గంభీరావుపేటలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది దేశం మొత్తంలో మనం ఈరోజు ఛత్రపతి శివాజీ అంటే శివాజీ మహారాజు ఛత్రపతి అయినటువంటి రోజును మనం హిందూ సామ్రాజ్య దినోత్సవం అనుకుంటాం. ఇది హిందువులకు ఎంతో ఆరాధనీయంగా కొలిచే ఛత్రపతి శివాజీ మహారాజు ఈరోజు ఛత్రపతి అయి మరి ఇంత పెద్ద సువిశాలమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి దాదాపు ఒక 700-800 సంవత్సరాల బానిసలలో, మొగలైల బానిసలలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేసి మామూలు ఒక గిరిజన తెగ లాంటి వాళ్ళను దగ్గర తీసి వాళ్ళకు దేశభక్తిని నేర్పించి ఈ మాతృభూమి యొక్క రుణం తీర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా మరి మన కాషాయ ధ్వజాన్ని ప్రతి చోట రెపరెపలాటించాలనే విధేయంగా వాళ్ళందరికీ హితబోధ చేసి దేశభక్తిని నేర్పి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళకు రకరకాల యుద్ధ విద్యలు నేర్పి గెరిల్లా యుద్ధంతో మనకు సైన్యం లేనప్పటికీ, మనకు ఆయుధాలు లేనప్పటికీ గెరిల్లా యుద్ధం యొక్క యుద్ధనీతిని ఎంచుకొని మరి వారి గురువైనటువంటి వారు గిరిజన గురువైనటువంటి అతన్ని ఆదర్శంగా తీసుకొని మరి దాన్ని యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒకవేళ ఛత్రపతి శివాజీ జీవితం కనుక చూసినట్టుంటే అతని బతికున్న కాలం అంతా 50% వరకు వారు గుర్రం మీద స్వారీ చేస్తూనే వారి జీవితాన్ని గడిపి ఈరోజు మనమందరము ఈరోజు భారతదేశంలో ఇంతమంది హిందువులము తలెత్తుకొని నిలబడగలుగుతున్నామంటే ఛత్రపతి శివాజీ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన యొక్క ప్రతిమ, ఆయన యొక్క ప్రతిభను చూసి మరి ఎన్నో దుర్గాలపైన మన కాషాయ జెండా ఎగిరేసి చివరికి ఎంత స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉన్న వ్యక్తి అంటే మనం ఈరోజు ఛత్రపతి శివాజీని ఒక చిట్టెలుకలాగా ఒక కొండందవి ఎలుకను తీసిండని ఈ కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం దూరం చేయాలి. ఒక యుద్ధం గెలిచిన తర్వాత ఆ యుద్ధంలో రాజు మరణిస్తే ఆ రాజు యొక్క భార్యను తీసుకొచ్చి సైనికులు తీసుకొచ్చి నీకు ఒక మంచి ఆభరణం తీసుకొచ్చాం, నీకు ఒక మంచి విలువైన వస్తువు తీసుకొచ్చామని ఛత్రపతి శివాజీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ వచ్చినటువంటి ఆ తల్లికి క్షమాపణ చెప్పి మన హిందూ ధర్మంలో పరాయి స్త్రీని తల్లిగా భావించే సంస్కారం మనది, క్షమాపణ చెప్తున్నానని సైనికులను మందలిచ్చి ఆ తీసుకొచ్చినటువంటి ఆ మాతకి శారబెట్టి కట్టుకునే బట్టలన్నీ పెట్టి మన హిందూ సాంప్రదాయంలో మన ఆడబిడ్డకి ఎలాగైతే పెడతామో అలాగే బట్టలు అన్ని పెట్టి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రో అక్కడ దింపిరమ్మని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మందని ఎమ్మెల్యే తుద్దిల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్లో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్లోని 9 అంశాలను ఏకకాలంలో తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రఘురాం, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీటీసీలు రూపా మహేశ్వరి, రవీందర్రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చీమల సందీప్, ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కొట్లాడబెట్టే కార్యక్రమం చేస్తాం. 500 కార్డులుంటే ఆ విధమైన ప్రచారం నా మీద అక్కడ చెప్పిండు ముఖ్యమంత్రి. ఈ ఇల్లుల కంటే ఎక్కువ ఇచ్చిండు ఈయన ఇందిరమ్మ ఇల్లు అని. నేను విచారణ జరుపుకోమని చెప్పిన. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే పేదవారికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని కల్పించే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. బియ్యం కార్డులు కాదమ్మా, అందరికీ అన్ని కార్డులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. 9 వస్తువులు తిరిగి అమ్మేస్తాం పేరు మీద.
మీకు ఆ రోజు ఇచ్చిన విధంగానే బ్యాగులో ఆ సంచిలో 9 వస్తువులు ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా నెలవారీ నిత్యావసర వస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. వెనుకకు పోయే కార్యక్రమం లేదు. రైతుతో పాటు రైతు కూలీలతో పాటు భూమి లేని నిరుపేదతో పాటు ఈరోజు బీద బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను వీలైనంత వరకు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మీ అందరినీ కోరుతా ఉన్నా, చాలా మంది ఆశీర్వాదం ఇస్తారు నాకు. మా అమ్మాయి చెప్తాడు, మా పెద్దన్న చెప్పిండు, కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబుని అయితే గెలిపిస్తామని. సరిపోదు, మీ చుట్టాలు పక్కాలు పక్కనున్న ఇటున్న అటున్న మొత్తం మంది ప్రభుత్వాన్ని నిలబెట్టే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటైతే మీకు నేను చెప్తా ఉన్నా, మాట ఇస్తా ఉన్నా, గల్లా ఎగిరేసే గర్వాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తా ఈ నియోజకవర్గ ప్రజలకు. ఈ ప్రజలకు సంబంధించి మన ప్రాంతంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం పిల్లలు చదువుకునే. ఇదే కాటారం మండలంలో, ఇదే కాటారం మండలంలో పాలిటెక్నిక్ కళాశాల పెట్టిన, ఇదే కాలేజ్ ITI పెట్టిన, ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని మాదేపూర్లో డిగ్రీ కాలేజ్ పెట్టిన, ఈ రోడ్లు వేసిన, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేసిన. ఈరోజు మంత్రి అంటే మా నాన్నగారు పేరు చెప్పిన. ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడైనా పోయి మంత్రి పేరు చెప్తే ఓహో ఈ ప్రాంతంలో ఈ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న వారికి గర్వం తెచ్చే కార్యక్రమం చేసే దశలో మేము ముందున్నాం. అదేవిధంగా ఇంకోసారి మంత్రి అంటే భయపడే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి ఆ మర్డర్లు జరుగుతాయి అంటున్నారు, మంత్రి గుండాయుధం చేస్తారంటున్నారు. ఈరోజు మనం కాదట్లా. ఈరోజు మనం చేయాల్సింది గర్వంగా నీతివంతమైన కార్యక్రమం చేసే దిశలో అందరికీ ధైర్యం చేపించే కార్యక్రమం. ఎవరైనా మాట్లాడితే ఏ విధంగా చంపినో మీరు చూసిరు కదా, ఆ విధమైన కార్యక్రమం. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ సమావేశం హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ నవీన్ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ అంబేద్కర్ భవన్లో జరిగింది. కొత్తగా సొసైటీలోకి తీసుకున్న 4గురితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం ప్రతి ఒక్క దళితునికి అందాలని, అది దళితుల హక్కు అని అన్నారు. ఏ ఒక్కరికి అందకపోయినా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మద్దెల ప్రభాకర్, స్వామిరాజు సభ్యులు పాల్గొన్నారు. జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సమావేశంలో హైదరాబాద్ జిల్లా కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ప్రతి నెల 2వ శనివారం రోజు హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మన దళితుల యొక్క హక్కులను మనము ఏ రకంగా కాపాడుకోవాలి, మన దళితుల యొక్క రైట్ని మనము కాపాడుకునే విధంగా మనము ఈ యొక్క సొసైటీని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో మనము తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ ఒక పథకాన్ని మనము సొసైటీ నుండి ఎంతమందికి ఇప్పగలుగుతాం అనేది మనకు అదొక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దళిత బంధు పథకం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం జరుగుతుంది. ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తూ ఈ యొక్క సంఘంలో పనిచేస్తున్నటువంటి సంఘ సభ్యులకు కూడా ఇవ్వాలని చెప్పి జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కావున ఈ యొక్క మా డిమాండ్ను మన్నించి అందరికీ మన దళితులకు సేవ చేసేటటువంటి సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ పార్టీ అని చూడకుండా అందరికీ దళిత బంధు ఇవ్వాలని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క బ్రాంచులు జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం యొక్క బ్రాంచులు లేని చోట కొత్త బ్రాంచులు వేయాలి, ఉన్న చోట ఆ బ్రాంచులను రెన్యువల్ చేయాలి. దాని బ్రాంచుల ద్వారా డివిజన్ కమిటీస్తో పాటు నియోజకవర్గం కమిటీతో పాటు హైదరాబాద్ జిల్లా కమిటీని పటిష్టం చేసి హైదరాబాద్ జిల్లాలోనే విస్తరించి హైదరాబాద్ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఏ రకంగా సేవ చేస్తుందనే విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున ఈరోజు ఈ సమావేశంలో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించి దళితులకు ఏ విషయమైనా కానీ మనము చేరవేసి ఏ పథకమైనా కానీ వారికి ప్రతి విషయంని
తెలియజేస్తూ ఇంకా ఈ సివిల్ రైట్స్ డే అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ప్రతి నెల ఆఖరి తేదీ రోజు మన సొసైటీ నుండి జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఆ యొక్క సివిల్ రైట్స్ డే పౌరుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అన్ని మండలాల్లో కొన్ని మండలాలు చేయడం లేదు. ఈ యొక్క మండలాల్లో కూడా ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోగుళ్లపల్లి మండలం వేములపల్లిలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వేదికను ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతిరెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజులలో మంచినీళ్ళకి ఎక్కడ కూడా సమస్య ఉండకూడదని చెప్పిండు. నేను కూడా వారి తరఫున కోరుతా ఉన్నా, కొద్ది అధికారులకు అలసత్వం ఎక్కువైపోయింది. దయచేసి మీ అలసత్వాన్ని పక్కకు పెట్టండి. ప్రతి ఇంటికి నీళ్లు రాగియడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ దిశలో పనిచేయమని కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ రోజు చాలా కార్యక్రమాలు గౌరవ మంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఈ రోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ రోజు అనేక కార్యక్రమాలు వడ్లు కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రజా సంక్షేమం కొరకు నాటి ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదే సందర్భంలో గౌరవ మంత్రి గారిని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్న ఒక శాసనసభ్యుడిగా, మరి కరోనా రావడం వల్ల గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళ కొత్త పెన్షన్లు ఇవ్వకపోయినా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కరోనా వచ్చింది, బతకడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సినేషన్ మీద, హాస్పిటళ్ల మీద, ఆక్సిజన్ల మీద డబ్బులు ఖర్చు పెడుతుంది. సరే అర్థం చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం మేము కూడా చాలా మంది చెప్పుకుంటూ వచ్చినాం, రాబోయే నెలలు వస్తాయి, 2 నెలలు వస్తాయి, కొంచెం ఓపిక పట్టు మనం ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. ఏ రకంగా డబ్బులు రాకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మాకు తెలుసు. కానీ ఈ రోజు పేద ప్రజల పక్షాన ఒక వితంతు పక్షాన మీ అభిమాన నాయకుడు, నాకు 30 ఏళ్ల నుంచి కూడా ఒక అన్నదమ్ములు తిరిగా ఏ పార్టీ అయినా కూడా ఆయన కష్టం నాకు చెప్పేది, నా కష్టం ఆయన చెప్పుకొని మరి ముందుకు పోతున్న మా తమ్ముడు, మీ అభిమాన నాయకుడు, గట్టిగా సపోర్ట్ కొట్టాలి గండ్ర రమణారెడ్డి గారికి, గండ్ర జ్యోతమ్మ గారు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు జ్యోతమ్మ గారికి యాక్టివ్. అదే తిరిగా మంచి డైనమిక్ కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా కలెక్టర్ గారికి మంచిగా చప్పలు కొడితే పరిశీలిస్తాడు ఆయన. అడిషనల్ కలెక్టర్ దివాకర్ గారికి, ఎంపీపీ సుజాత గారికి, జెడ్పీటీసీ సదయ్య గారికి, కోఆప్షన్ నెంబర్ యాకూబ్ గారికి, పిఎస్ చైర్మన్ మొగిలపల్లి సంపల్లి నరసింహరావు గారికి, కోఆప్షన్ నెంబర్ రైపుల్లా గారికి, గాజుల రజిత మల్లయ్య ఎంపీటీసీ, టేక్మట్ల తిరుపతి గారు వైస్ చైర్మన్, చదువు ఇన్నారెడ్డి మండలం కోఆప్షన్ రైతు బంధు, అదే తిరిగా బొద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బొట్మిరి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కోయ పోచగూడ గ్రామస్తుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ ముట్టడికి వెళ్తున్న ఆదివాసీ బిడ్డలకు దంతెనపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి, ఎండి మసూద్ ముజాయిద్ తదితరులు పాల్గొన్నారు. పోరాట యోధులుగా మీరందరూ ఈరోజు కోయ పోచగూడ గ్రామస్తులందరూ మరి 8 రోజులు జైలు జీవితం గడిపి ఈరోజు మా గ్రామానికి, మా గ్రామస్తులందరికీ, పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి మా రైతులందరికీ పట్టాలు కావాలని చెప్పేసి మా గ్రామం మీదుగా మీరు ఐటీడీ ముట్టడికి వెళ్తున్నటువంటి సందర్భంలో మా గ్రామానికి వచ్చిన సందర్భంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ అధికారులందరూ కూడాను మరి మా వ్యవసాయం చేస్తున్నటువంటి మా వారిపై కేసులను ఇమ్మీడియట్ గా ఎత్తివేయాలి. మరి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలి. రాబోయే రోజుల్లో
మరి మాకు మా తిరుపతి అక్కడి నుంచి ఇంటిమేషన్ ఇవ్వగానే మేము మా గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం మీకు ఘనంగా స్వాగతం పలికి మరి మీ పోరాటానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మీ పోరాటంలో మేము పాలు పంచుకుంటాం. మొన్ననే తీర్థపేట గ్రామంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి దళితులపై ఈ విధంగానే మరి ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం జరిగింది. మేము మా విడమబోతు మేమందరం కలిసిపోయి అక్కడ ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరిగింది. మా వారిపై కేసులు ఎత్తేసి ఫారెస్ట్ అధికారులపై కేసులు వేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మా గ్రామానికి వచ్చిన సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడినప్పుడే వాటికి సార్థకత. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంచాలకుడు ధరంవీర్ ఝా స్పష్టీకరణ. పత్తిపాకలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు కావాలి. విడత పల్లె ప్రగతిలో అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి. పల్లె ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ పిలుపు. బీజేపీ నేతల తీరుతో అంతర్జాతీయంగా భారత్ పరువు మంటగలుస్తోంది. బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.